పేట పట్టణం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సంఘం ఆధ్వర్యంలో వేసవి ఎండ తీవ్రతను దుస్తులు ఉంచుకొని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నట్లుగా ఈ వేసవిలో కూడా ఉచిత చల్లటి మజ్జిగ తాగునీటి చలివేంద్రాన్ని ప్రారంభించారు. చలివేంద్రాన్ని మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మజ్జిగ కేంద్రాన్ని కళ్యాణ మండపం ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కళ్యాణ మండపం కమిటీ ప్రధాన కార్యదర్శి చేవూరు కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బాటసారుల కోసం ఈ మజ్జిగ తాగునీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మున్సిపల్ మాజీ ప్రతిపక్ష నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జమాల్ బాషా మాట్లాడుతూ బాటసారుల కోసం వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య సోదరులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ మండపం కమిటీ అధ్యక్షుడు డాక్టర్ అరవపల్లి సుభాష్ సభ్యులు పాల్గొన్నారు. పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, సోదరులారా, శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత మజ్జిగ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ మజ్జిగ కార్యక్రమాన్ని శ్రీ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభోత్సవం చేశారు. అదే ప్రారంభోత్సవం సందర్భంగా వారికి ఆ రోజు భోజన సంస్థ కూడా ఏర్పాటు చేశాం. మరియు ప్రతిరోజు ఈ ఎండాకాలం వరకు ఉదయం నుంచి సాయంకాలం వరకు మజ్జిగ ఎల్లప్పుడూ జనానికి అందుబాటులో ఉంటాయి. మజ్జిగ ఇచ్చే దాతలకు ఎవరైనా ఉంటే మా ముందుకు వచ్చి పేరు నమోదు చేసుకోవాలని కోరుతున్నా. ఒక రోజు మజ్జిగ దాత 2000 రూపాయలు అవుతుంది. వారు ఫోటోతో సహా పెంచి చేపించి దాతని సగౌరవంగా గౌరవిస్తాం. అలాగే ఎవరైనా సరే కులంతో సంబంధం లేదు, సరే మజ్జిగ కార్యక్రమంలో పాల్గొని ఈ మజ్జిగ దాతని ఇవ్వాల్సిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. పేట ఆర్య వైశ్య సంఘం తరఫున వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ప్రతి సంవత్సరం ఈ ఎండాకాలం సీజన్లో వీళ్లు మజ్జిగ, మంచినీళ్లు వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి సప్లై చేస్తూ దాహార్తిని తీరుస్తున్నారు. ఇవాళ ఇటు నుంచి వచ్చే ఆటోలు గాని తాగి తీసుకెళ్తున్నారు, తాగి వెళ్తున్నారు. ఈ సంఘం చేసే కార్యక్రమం ప్రతి సంవత్సరం, ఇవాళ అనేది కాదు, ప్రతి సంవత్సరం ఎండాకాలంలో వీళ్ళు ఆర్యవైశ్య సంఘం నుంచి వీళ్ళు సేవా కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమము చేసినందుకు ఈ వైశ్య సోదరులకు అభినందనలు తెలుపుతూ, వైశ్య సోదరులంటేనే కాస్త దాన ధర్మాలు చేసే మనస్తత్వం గలవాళ్లు కాబట్టి వీళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.